హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఎప్పుడు చేసే విధంగా అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ కాకుండా ఈసారి కొత్తగా వామాకుతో బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ వామాకు తినడం వల్ల మనకి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వామాకులు కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్తో నీట్గా వాటిని అయితే క్లీన్ చేసేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం వేసుకునే బజ్జీలకి సరిపడా శనగపిండి తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అండ్ దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ముందుగా ఆడిపెట్టుకున్న జీలకర్ర పొడి వేయాలి. జీలకర్ర పొడి వేసి తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసి తర్వాత దీంట్లోకి తిని సోడా అయితే వేయాలన్నమాట, బేకింగ్ సోడా వేసేసిన తర్వాత చూపిస్తున్న విధంగా అయితే మనం కలుపుకుంటూ కొద్దిగా వాటర్ వేసి ఈ శనగపిండి ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ వేసి కలిపేసిన తర్వాత మనకి ఒక పిండి లాగా టెక్స్చర్ వస్తుంది. అప్పుడు ముందుగా మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న వామాకులు ఉంటాయి చూసారా, అవైతే రెండు పక్కల ఈ పిండిలోకి ముంచి స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి అందులోకి ములిగేలాగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగా ఇందులోకి మనం శనగపిండిలో డిప్ చేసుకున్న వామాకు ఉంటుంది చూసారా, అది ఒక్కొక్కటిగా వేసేసి ఇవైతే బాగా వేగనివ్వాలన్నమాట. మనం ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఒక గరిటె తీసుకుని వంటుకోకుండా అయితే మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తర్వాత కాసేపటికి మనకి వామాకు బజ్జీలు అయితే ఈ కలర్లో వస్తుంది అనమాట, ఒక గోల్డెన్ కలర్లో. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనమైతే చూపిస్తున్న విధంగా అయితే తీసుకోవచ్చు. సో అప్పుడైతే మనకి గుల్లగా వస్తుంది. నీట్గా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి వామాకు బజ్జీ అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి వామాకు బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.